అశోక్తో పాటే ఉంటాను. ఏంటి సార్ విషయం? లోపలికి వెళ్ళి మాట్లాడదామా? మీ దేవురు? రామచంద్రపురం సార్. అశోక్ ఎప్పుడు వస్తారో తెలుసా? తెలీదు సార్. సార్ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పారు. అశోక్కి సురేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అతను 2 రోజుల క్రితం హత్య చేయబడ్డాడు. అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? సలీం ఎలా చనిపోయాడు సార్? మెడ మీద గట్టిగా కొట్టి పూర్తి చేశారు. ఆ ల్యాండ్ ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాకు తెలిసింది. అన్నట్టు అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? నిన్న పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూశాను సార్. ఆ తర్వాత మీరు అతను చూడలేదా? లేదు సార్. సురేష్ చివరిగా ఇక్కడికి ఎప్పుడు వచ్చారో మీకేమైనా తెలుసా? మొన్న లేదు, అంతకు ముందు రోజు సాయంత్రం నేను బయటకు వెళ్తుంటే అశోక్ సురేష్ కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు సార్. ఆ తర్వాత అశోక్ని ఎప్పుడు చూశారు? చెప్పాను కదా సార్, నిన్న ఉదయం అని. అశోక్ తరచు రాత్రులు బయట స్టే చేస్తారా? అప్పుడప్పుడు సార్. సురేష్ ఫ్రీగా ఉంటే అశోక్ తను బయట స్టే చేస్తారు. అశోక్ సురేష్ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? వెరీ క్లోజ్ ఫ్రెండ్ సార్. అశోక్ ద్వారానే సురేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. కానీ వీళ్ళంతా వెతికాను సార్, ఎవరు లేరు సార్. ఏదో చెప్పబోయారు? అదే సార్, కొద్ది రోజులుగానే వాళ్ళిద్దరికీ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపించింది సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ కాస్త చెప్పగలరా? అమ్మాయిల మ్యాటర్ అనుకుంటాను సార్. ఎవరో తెలీదు, నా ముందెప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అశోక్కి రూపా అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సురేష్ చాలామంది అమ్మాయిలతో తిరుగుతాడు. ఆ రూప వల్ల వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ లాంటివి? రూప వల్ల ఏ ప్రాబ్లం ఉండదు సార్, తను చాలా మంచి అమ్మాయి. అశోకే రూపకి తెలియకుండా సురేష్తో కలిసి వేరే అమ్మాయిలతో బయటకు వెళ్తాడు. ఈ మ్యాటర్లోనే వాళ్ళిద్దరికి ఏదో గొడవైంది సార్. అశోక్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? ఇంటర్ నుండే పరిచయం సార్. పరిచయం అంటే లవర్సా? రీసెంట్గా అశోక్ సురేష్ల మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్, గొడవలు లాంటివి జరిగాయా? గొడవ ఏం లేదు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. దానివల్లే కొన్ని రోజులుగా అశోక్ నన్ను సురేష్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. అశోక్ ఎలాంటి వాడు? తను చదవడు, మిగతా వాళ్ళని చదవనివ్వడు. వాడి వల్ల మిగతా స్టూడెంట్స్ చెడిపోకపోతే సంతోషం. కాలేజీలో అశోక్కి ఎవరితోనైనా గొడవలు, కొట్లాట్లు జరిగాయా? సార్ మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు సార్. నేనేమనుకుంటున్నానో నీతో చెప్పానా? ప్రాబ్లం ఏం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే అశోక్ ఉమ్మని ఏడిపించినందువల్ల నేను వెళ్ళి అడిగానే తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్. అశోక్కి మీకు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు సార్. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్షిప్? రిలేషన్షిప్ అంటూ ఏం లేదు సార్. కొన్ని రోజులు లవ్ చేస్తున్నానని నా వెంట పడ్డాడు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం తనకొక హాబీ. అది నాకు తెలిసినందువల్ల నేను కుదరదని చెప్పేశాను. అశోక్ రూమ్మేట్ సలీం ఎలాంటివాడు? వెరీ గుడ్ ఫ్రెండ్స్. అతను చాలా మంచి స్టూడెంట్. తల్లిదండ్రులకి ఇబ్బంది కలగకూడదని చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడంటే మీరే ఆలోచించండి. అశోక్తో ఉన్నప్పుడు చూశాను, పెద్దగా తెలీదు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ సార్. అశోక్ని ఉమా గురించి అడిగినప్పుడు వాడికి సపోర్ట్ చేస్తూ వీడి నన్ను కొట్టడానికి వచ్చారు సార్. అప్పుడు కూడా నేనేమీ చేయలేదు సార్. అశోక్ని చివరిగా ఎప్పుడు చూశారు? 1 వీక్ ఉండొచ్చు. క్లాస్కి వచ్చి 15 రోజులైంది. గుర్తులేదు సార్. మీ ఫుల్ నేమ్ ఏంటి? మొహమ్మద్ సలీం సార్. మీ నాన్నగారి పేరు? మొహమ్మద్ అన్సారీ సార్. ఏం పని చేస్తున్నారు? రామచంద్రపురంలో మెడికల్ షాప్ ఉంది సార్. మీరు ఆ రోజు కాలేజ్కి వెళ్తున్నప్పుడు అశోక్ మీతో ఏం చెప్పారు? సురేష్తో కొన్ని మ్యాటర్స్ సెటిల్ చేసుకోవాలి, కాలేజ్కి రావట్లేదని చెప్పాడు సార్. మీరు తిరిగి వచ్చేటప్పటికి అశోక్ ఉన్నారా? లేదు సార్. ఆ తర్వాత నేను అశోక్ని చూసింది ఆ పక్క రోజే. మిమ్మల్ని తప్ప అశోక్ని ఎవరూ ఒక వారం రోజులుగా చూడలేదు. మీరే చివరిగా చూసిన వ్యక్తి. సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. అశోక్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడే ఎస్ఎంలో చదువుకుంటోంది, పేరు ప్రియా. కొద్ది రోజులుగా అశోక్ ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ విషయం రూపకు తెలీదు. ఆ రోజు ఆ అమ్మాయి కూడా వస్తున్నట్టు చెప్పాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ రోజు రెస్టారెంట్లో మా డాడీని కలవడానికి వచ్చినప్పుడు మీట్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పుడు కలిశారు? ఆ తర్వాత మా డాడీ ఫైల్ ఇచ్చి రమ్మంటే అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే సురేష్ని చూశాను. ఆ తర్వాత అశోక్ని అస్సలు చూడలేదు. సార్, నీకేమైనా షుగర్ ఉందా? ఎన్నిసార్లు పోస్తా పెట్టి మాట్లాడకుండా కూర్చో. అయ్యగారు ఇందాక నీ గురించి అడిగారు, నువ్వు చెప్పబోయా? సురేష్ని చూసిన వెంటనే అశోక్ ఎందుకు టెన్షన్ పడ్డాడో చెప్పగలరా? ఏదో చిన్న ప్రాబ్లం, అది సాల్వ్ చేసుకోవడానికే సురేష్ వచ్చాడని చెప్పాడు. మీకు తెలీదేమో, చిన్న చిన్న తప్పులే
పెద్ద పెద్ద దారుణాలకి దారితీస్తాయి. ఆ తర్వాత ఏమైంది? అశోక్ డిన్నర్కి వెళ్లాల్సిన ప్లాన్ మార్చేసి నన్ను అక్కడి నుంచి వెంటనే పంపించేశాడు. సురేష్ని చూసిన తర్వాతే అశోక్ టెన్షన్ అయ్యాడని మీరు కన్ఫర్మ్గా చెప్పగలరా? ష్యూర్గా చెప్పగలను. సురేష్ రావడానికి కాసేపటి ముందే తనే డిన్నర్కి వెళ్దామని చెప్పాడు. అవసరమైతే మీరు మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, నేను సతీష్ మాట్లాడుతున్నాను రా. రే నీ సీన్ నేను సతీష్ని బే. సరే నాకు అశోక్ ఇంటి అడ్రస్ కావాలి నాకు. రే నేను ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నాడు రా. నిన్ను హలో హలో రూపా, అశోక్. దయచేసి నేను చెప్పేది విను రూపా. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అశోక్, నాకు సురేష్కి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్లో వాడిని కొట్టేశాను. కింద పడి వాడు చనిపోయాడు. భయంతో ఏం చేయాలో తెలియక బాడీని డిస్పోజ్ చేశాను రూపా. అశోక్, ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు భయం వేస్తోంది. ఉండి నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. వద్దు రూపా, మిమ్మల్ని ఎవరిని చూసే ధైర్యం నాకు లేదు. నీతో నిజాయితీగా లేను, మా పేరెంట్స్తో నిజాయితీగా లేను. ఇంతవరకు తప్పుడు వ్యక్తిగానే మిగిలిపోయాను. ముఖ్యంగా నిన్ను చాలా బాధ పెట్టాను రూపా. నన్ను క్షమించు రూపా. సారీ రూపా, నన్ను క్షమించు రూపా. ఎందుకు అశోక్ అలా మాట్లాడుతున్నావు? పోలీస్ దగ్గర నిజం ఒప్పుకుంటే. వద్దు రూపా, అవసరం లేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. నా వల్ల నాకు సంతోషం లేదు, మిగతా వాళ్ళకి సంతోషం లేదు. పాపు సలీం నేను చేసిన తప్పుల వల్ల వాడిని అనుమానిస్తున్నారు. వాడికి సారీ చెప్పు. వెళ్ళిపోయే ముందు చివరిగా నీతో మాట్లాడాలనిపించింది. బతికే ధైర్యం లేక చావాలని నిర్ణయించుకున్నాను. అశోక్ ప్లీజ్ ఫోన్ పెట్టొద్దు. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రూపా. అశోక్ ప్లీజ్. అశోక్ అశోక్ చిన్న గొడవలో సురేష్ని కొట్టబోయి చనిపోయాడు. వాడి బాడీని ఏం చేయాలో తెలియక పూర్తి చేశాను. పోలీసులకి విషయం తెలిసినప్పటి నుంచి పారిపోయి దాక్కుంటున్నాను. నన్ను ఎవరైనా ఇరికిస్తారేమో అని భయంగా ఉంది. పేరెంట్స్కి నిజాయితీగా లేను, నా లవ్వర్కి నిజాయితీగా లేను. బతికే ధైర్యం లేక చావాలని నిర్ణయించుకున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు. అందువల్ల ఎవరిని శిక్షించకండి. ఇది నీకెలా దొరికింది? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా మీద అనుమానంతో ఎంక్వైరీ చేశారు. ఇప్పుడే వచ్చాను. తలుపు తెరిచే ఉంది. ఈ లెటర్ టేబుల్ మీద ఉంది. నువ్వు వచ్చినప్పుడు అశోక్ లేడా? ఇల్లంతా వెతికి చూశాను, లేడు. నిన్నేమైనా కాంటాక్ట్ చేశాడా? నాకు అశోక్ గురించి పూర్తిగా తెలిసిన నేనేదో దాచిపెడుతున్నాను అనుకుంటున్నారు. ఈ ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. ఆ లెటర్లో రాసి పెట్టినట్టు వాడేదో చేసుకునేలోగా వాడిని ఆపాలి రూపా. సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు అశోక్. నువ్వు అశోక్లా మాట్లాడతావు కదా? ఉండి క్యాండిల్ తీసుకొస్తాను.
దెబ్బేమైనా తగిలిందా? నువ్వు అశోక్లా మాట్లాడగలవు కదా? ఇప్పుడు అలా మాట్లాడి చూపించే మూడ్లో నేను లేను రూపా. వినే మూడ్లో నేను లేను సలీం. సీరియస్గానే అడుగుతున్నాను. నువ్వు తనలా మాట్లాడగలవు కదా? ఓ, ఆ రోజు నీ మూడు మార్చడానికి మాట్లాడాను. ఇప్పుడు అందుకు నన్నే అనుమానిస్తున్నావా? సరే, నేను అశోక్ లాగే మాట్లాడతాను. మరి తన హ్యాండ్ రైటింగ్లో ఈ లెటర్ రాసింది? రూపా, వెనకెవరో ఉన్నారు. నాకెందుకు అశోక్ అనిపిస్తోంది. ఇంతసేపు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఉండు, చూసొస్తాను. సలీం, 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 తలుపు తెరు. రూపా, నేను సలీంని కాదు, అశోక్ని. అశోక్, రూపెక్కడ? అశోక్, అశోక్, నాకు నేను చూసే ధైర్యం లేదని చెప్పాను కదా, మళ్ళీ నా ముందుకు ఎందుకు వచ్చావు? అశోక్, ఏం చేస్తున్నావు? అశోక్, అశోక్, నా మాట విను. పోలీసు దగ్గరికి వెళ్తాం. వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. సలీం, ఇప్పుడు నన్ను వెళ్ళలేదు, నిన్ను చంపేసి వెళ్ళిపోతాను. అశోక్, పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. అశోక్, అయితే నేనే చంపానని చెప్పరా పోలీసులకి? చెప్పేది విను. అశోక్, అందుకే కదరా చస్తానంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళి చావని. సలీం, అశోక్, అశోక్, నేను చెప్పేది విను. అశోక్, అశోక్, రేయ్, నీ చావాలంటున్నాను కదరా. దయచేసి నన్ను ఆపొద్దు, నేను చావాలి. నన్ను వదలరా. అశోక్. వద్దు సలీం, సురేష్ లాగా నువ్వు నా చేతిలో చావద్దు. అశోక్, సలీం, ఏం జరిగిందిరా? ఎవరు కొట్టారు నిన్ను? ఎందుకు ఇలా చేసావు? ఏమంటున్నారా? చెప్పినట్టే మనుషుల్ని పెట్టి కొట్టించావుగా. ఎవరు కొట్టింది? నేనెవరిని పంపలేదు. నాకు ఈ ప్రాబ్లంకి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు వస్తారు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఏంటి పోలీసా? ఎందుకు ఇలా చేస్తున్నారా? సారీ చెప్పడానికి వచ్చాను, పోలీసులకు చెప్పకరా.
అయ్యో అయ్యో బాబీ దొరికిపోయాను. అశోక్ ఏమైంది బాబు? నువ్వు పట్టుకో. అశోక్ నన్ను కొట్టాడు. ఎవరైనా తలుపు తెరవండి. అశోక్ 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 హలో హలో అశోక్. నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ని. సార్ నేను అశోక్ ఫాదర్ రవీంద్రని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి వస్తే బాగుంటుంది. చిన్నగా ఏమే, భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. రండి సార్. బాగున్నారా సార్? అమ్మా నాకేం తెలీదమ్మా. డాక్టర్ ఏమన్నారు సలీం? మమ్మల్ని క్షమించు బాబు. మీ సెల్ నెంబర్ నా దగ్గర లేదు సార్. ఉంటే ఎప్పుడో కాల్ చేసి ఉండేవాడిని. ఇలా అవుతుందని నేను అనుకోలేదు సార్. వాడిని ఆపాలని ఎంతో ట్రై చేశాను సార్. అశోక్ పేరెంట్స్ సార్. నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడింది నేనే. ఐఎమ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్. మీ సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? సార్ ఒక నిమిషంలో వస్తారా? మీరు దాచే ప్రతి విషయం మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం. నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి సహోబోతున్నానని చెప్పాడు సార్. మీ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాం. హైదరాబాద్లో 10th చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి మ్యాటర్లో తోటి స్టూడెంట్ మీద చేయి చేసుకుని తల పగలకొట్టి పోలీస్ కేసు అయ్యి టీసీ ఇచ్చినందువల్లే ఇక్కడ వైజాగ్లో మీ అబ్బాయిని జాయిన్ చేశారు కదా? అది చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది. అందుకని ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసుని డీల్ చేయడం కరెక్ట్ కాదండి. మీ బాధ నాకు అర్థమవుతోంది. విచారణలో అశోకే హత్య చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా మీ అబ్బాయే స్వయంగా నేనే సురేష్ని చంపానని లెటర్ కూడా రాసిపెట్టి వెళ్ళాడు. ఇది అతని హ్యాండ్ రైటింగ్ ఏనా చూడండి. ఇది వాడి చేతి రాతే. మీ అబ్బాయి దొరికేంత వరకు ఈ కేసుని మేము క్లోజ్ చేయం. అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇతని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? ఎందుకంటే ఇంతవరకు మేము ఇతని గురించి ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్కరూ మంచిగానే చెప్పారు. అందుకే అడుగుతున్నాను. లేదు సార్. సార్ సార్ సాయంత్రం మా అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలని మీకు పొద్దునే చెప్పాను కదండి. నేను మాత్రం ఏమైనా ఖాళీనా? ఈ అడ్రస్ తీసుకెళ్ళి ఈ ఫోటోలో ఉన్నవాడు ఆ ఇంట్లో వాడో కాదో తెలుసుకొని రేపు పొద్దున్నే రిపోర్ట్ రాసివ్వు, సరేనా? సరే అట్టాగే. ఇదొక్కటి
చెప్పు. అరకిలో టమాటాలా? ఇవన్నీ పొద్దునే చెప్పి చావచ్చు కదే, ఊరికే నసపెడుతుంటావు. ఫోన్ పెట్టే. ఎవరు కావాలి సార్? ఎవరూ లేరా? నాన్నున్నారు, లోపలికి రండి. కూర్చోండి సార్. సార్ నాన్న పిలుస్తున్నారు. వెళ్ళు. సార్. పర్లేదు తమ్ముడు. అమ్మ లేదా తమ్ముడు? లేరు సార్, చనిపోయారు. ఏం లేదు, ఓ చిన్న వెరిఫికేషన్ కోసం వచ్చా. వస్తా తమ్ముడు. నేను బతుకుతున్న ఈ బతుకు మీ కొడుకు సలీం ఇచ్చిందే. సలీం చనిపోయాక అతని చదువు, అతని ఆశయాలు అతనితోనే పోయాయని మీరు అనుకునుండొచ్చు. సగంలోనే ముగిసిపోయిన సలీం జీవితం నాకు యూస్ఫుల్గా ఉంటుందని నేను తీసుకున్నాను. నేను చేసింది కరెక్ట్ అని చెప్పను, నాకు వేరే దారి తెలియలేదు. నేను సలీంగానే ఉండిపోదాం అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే మీ అబ్బాయిగా ఉంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే ఈ చదువుని, ఈ జీవితాన్ని, అన్నిటినీ వదులుకుంటాను. ఒకటి మాత్రం నిజం, నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటున్నాను. కొంచెం నిద్రపోన్నాను.